రైట్, అది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాపాక వరప్రసాద్ ఇప్పుడు చేసిన ఈ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటంటే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకలా ఉన్నాయి, ఇప్పుడు ఒకలా ఉన్నాయి. సో ఎలా చూడాలి? రూపాయల సంక్షేమాన్ని రాష్ట్రంలో పేదవాడికి అందించి సౌజన్య అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలోని వైసీపీ ఆవిర్భావ దినోత్సవ సభలోని రాజోల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ రాజోలు ఈ టికెట్ విషయంలోని అసెంబ్లీ టికెట్ విషయంలోని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి పునరాలోచన చేయాలని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ విషయంలో ఇక్కడ కావాలంటే అక్కడ రాజోల్ నియోజకవర్గంలోని సర్వే నిర్వహించి సర్వేలో ఎవరికి బాగుంటే వాళ్ళకి టికెట్ కేటాయించాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే రాజోల్ నియోజకవర్గంలోనే 2 సార్లు వైసీపీ ఇక్కడ ఓటమి చెందింది. అందుచేతన మరోసారి ఓటమి చెందకుండా మూడోసారి వరుసగా ఓటమి చెందకుండా ఉండాలంటే ఒక్కసారి టికెట్ విషయంలో పునరాలోచన చేయాలని చెప్పేసి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ విషయానికి వచ్చి చూసినట్లయితే ఇటీవలే రాపాక వరప్రసాద్ను అమలాపురం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జిగా ఆయనకి కేటాయించడం జరిగింది. అలాగే ఇటీవల తెలుగుదేశం పార్టీలోంచి రాజోల్కి ఇక్కడ వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ రాజోల్లోని గొల్లపల్లి సూర్యారావుకు ఇన్ఛార్జిగా ఇవ్వడంతో ఒక్కసారిగా రాపాక వరప్రసాద్ షాకు గురి అవ్వడం జరిగింది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తాను, నన్ను పార్లమెంట్కి వెళ్ళమంటున్నారు, అక్కడి నుంచి ఆయన పోటీకి సిద్ధమని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. అయితే అక్కడ చూసినట్లయితే అమలాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి అక్కడ చింత అనురాధ తన పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి తను ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకుంటానికి ఆమె అంగీకరించడంతో అక్కడ పార్లమెంట్కి వెళ్ళడానికి ఇక్కడ రాపాక ఖరారు చేయడం జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా తను రాపాక వరప్రసాద్ ఈరోజు చూసిన వ్యాఖ్యలను బట్టి చూసినట్లయితే ఆయన మాట మార్చినట్టు కనపడుతుంది. ఇప్పటికే చూసినట్లయితే గతంలో ఎంపీగా పోటీ చేస్తానన్న ఆయన ఇప్పుడు మళ్ళీ అధిష్టానం దృష్టికి ఇప్పుడు రాపాక మళ్ళీ తను ఈ రాజోలు సీటు విషయమే మరొకసారి పునరాలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతున్నది. గత కొద్ది రోజులుగా చూసినట్లయితే గొల్లపల్లి సూర్యారావుకి రాజోలు ఇన్ఛార్జిగా నియమించడంతో ఇక్కడ అంతా కూడా వైసీపీలోని అసంతృప్తులు నెలకొన్నాయి. అయితే టీడీపీ వాళ్ళు ఇప్పటికే ఆయన అంతా కూడా ఎవరు కూడా రాలేదు. కేవలం గొల్లపల్లి సూర్యారావుతో పాటు కేవలం 5 మంది వ్యక్తులు మాత్రమే ఆయన వెంట వైసీపీలో జాయిన్ అయ్యారు. అయితే సొంత బలం ఏమీ లేకపోవడంతో గొల్లపల్లికి షాకు గురయ్యారు. ఆయన ఒంటరిగానే ఉండిపోతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ నేపథ్యంలో రాపాక వరప్రసాద్ అలాగే గొల్లపల్లి సూర్యారావు కలిసినప్పటికీ కూడా అయితే ఇక్కడ సద్దుమణుగుతాయి వివాదాలని అనుకున్నప్పటికీ కూడా అయితే ఈ రోజు జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలోనే రాపాక చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ గందరగోళ పరిస్థితులు మళ్ళీ తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ టికెట్ విషయంలో అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది మీద మళ్ళీ వేచి చూడవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే రాజోల్ నియోజకవర్గంలోని గత ఎన్నికల్లోనే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ తరఫున 52,600 ఓట్ల మెజార్టీతో ఆయన అప్పుడు గెలుపొందడం జరిగింది. తర్వాత అనంతరం ఒక సంవత్సరంలోనే మళ్ళీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 4 ఏళ్లుగా వైసీపీ ఇన్ఛార్జిగా రాజోల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఆయన పార్టీని అంతా కూడా పటిష్టపరుచుకున్న సమయంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలి, వైసీపీ అభ్యర్థిగా రంగంలో దిగాలని చెప్పేసి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు టీడీపీ నుంచి ఇక్కడ వైసీపీలో చేరడంతో ఇక్కడ అంతా కూడా మళ్ళీ అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలందరూ కూడా ఆయన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆయన అంటే నన్ను ఇక్కడ రాజోల్లో చాలా బలమైన క్యాండిడేట్గా తను ఉన్న కారణంగా తను ఇక్కడ నుంచి మార్పు చేయరని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. అలాగే అందులోని కూడా పార్లమెంట్కి వెళ్ళటానికి కూడా చూసినట్లయితే పార్లమెంట్కి వెళ్ళడానికి తనకు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ భాష నాకు ఏ విధంగా రాదు, నన్ను పార్లమెంట్కి పంపించడం వల్ల ప్రయోజనం ఏంటి ఉంటుందని చెప్పి తన అనుచరుల దగ్గర కూడా అనటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తనను పార్లమెంటుకు పంపించడం అనేది జరగదనే ఉద్దేశంతో తను ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేస్తాను, లేకపోతే పోటీ చేయొద్దని ఇంట్లో కూర్చో పార్టీకి సేవ చేయమన్నా కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి రాపాక చెప్పడం జరిగింది. అటువంటి రాపాక ఇప్పుడు మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ రాజోలు టికెట్ విషయమే పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం అనేది సంచలనం కలిగిస్తున్నాయి. ఇటు వైసీపీలో చూసినట్లయితే వైసీపీలో ఇప్పటికే గొల్లపల్లి సూర్యారావుని ఇన్ఛార్జిగా ఇవ్వడంతో
కావడంతో ఆయన ఇన్ఛార్జిగా ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే తను ఈ పార్టీలో తనకు టికెట్ రాదు, ఇంకా ఈసారి గొల్లపల్లికే టికెట్ ఖరారు అయినట్లేనని చెప్పేసి ఆయన భావించిన ఆయన రాపాక షాకు గురి కావడంతో ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు జరుగుతున్నది. అయితే ఇది ఈ నేపథ్యంలో చూసినట్లయితే రాజోల్ నియోజకవర్గంలోనే ఒక గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాపాక అనుచరులందరూ కూడా రాపాకకే ఇక్కడ టికెట్ ఇచ్చినట్లయితేనే ఇక్కడ వైసీపీ గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే వైసీపీ చూసినట్లయితే వరుసగా 2 సార్లు ఇక్కడ ఓటమి చెందడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ రాపాకు టికెట్ ఇవ్వకపోతే ఇక్కడ వైసీపీ మరొకసారి ఓటమి చెందే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. అయితే కార్యకర్తల మనోవేదన కూడా అధిష్టానం గుర్తించి తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని చెప్పేసి రాపాక కూడా కోరడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే గత ఎన్నికల్లో చూసినట్లయితే ఇక్కడ వైసీపీగా అభ్యర్థిగా పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు చూస్తే 51,400 ఓట్లు మాత్రమే ఆయనకు రావడం జరిగింది. ఆయన 2వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఈ వైసీపీ నుంచి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయిపోవడం జరిగింది. అయితే టీడీపీలోని 43,200 ఓట్లు వచ్చిన గొల్లపల్లి సూర్యారావు చూసినట్లయితే అప్పుడు ఇక్కడ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరడం జరిగింది. అయితే బలమైన అభ్యర్థులు ఇద్దరు కూడా వైసీపీలో ఉండటంతో రాజోల్లో బలం పెరిగింది. అయితే అభ్యర్థి విషయం అయితే మట్టికి ఇది ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. సౌజన్య. శ్రీనివాస్, థ్యాంక్ యూ.